ఖైరతాబాద్ బడా గణేశుడు తొలి పూజ కోసం సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించేందుకు ఖైరతాబాద్ గణేశుని వద్దకి చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో భారీగా భక్తులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అనేక మంది అక్కడికి చేరుకున్నారు. నేతలంతా అక్కడ మనకు కనిపిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బడా గణేశుడి వద్దకి చేరుకోవడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సెక్యూరిటీ కూడా అలర్ట్ అయింది. ఒక పక్క తొలి రోజు బడా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో సెక్యూరిటీని అలర్ట్ చేశారు. సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తోన్న ఖైరతాబాద్ మహాగణపతికి మరి కాసేపట్లో తొలి పూజా కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ఖైరతాబాద్ గణేశుని ప్రస్తుతం దర్శించుకునేందుకు భక్తులు కూడా చాలా మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే బడా గణేశుడికి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. सदं दीर्घमायुः ओम नेत्रादिन्य ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వెలిసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి రెడీ అయ్యారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి 70 అడుగుల ఎత్తులో మహాగణపతి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. అంటే 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో ఈ విగ్రహాన్ని తయారీ చేయటం జరిగింది. విగ్రహ ఏర్పాటులో 22 టన్నులకు పైగా ఐరన్ ని వినియోగించారు. 1954లో తొలిసారిగా గణేష్ విగ్రహం ఏర్పాటు చేయటం జరిగింది. 2022లో 50 ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనమిచ్చారు. అయితే గత ఏడాది 63 అడుగుల ఎత్తులో స్వామివారు కొలువు తీరారు. అయితే నేడు తొలి పూజా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ బడా గణేశుని దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవటం జరిగింది. అంతేకాకుండా ఖైరతాబాద్ కి గవర్నర్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. మహాగణపతిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం తొలి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బడా గణేశుని దగ్గరికి చేరుకున్నారు. ఖైరతాబాద్ మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. బడా గణేశుని దర్శించుకుంటున్నారు. ఉత్సవ కమిటీ ఇక్కడ ముందుకు వచ్చండి. డీసీపీ గారు ఆ ఉత్సవ కమిటీలు ముందు లైన్లోకి వస్తారు. అందరు ఈ ముందుకి ఆ ఉత్సవ కమిటీలు అందరి ముందుకు రండి. कृष्णा अशोक यादव जी उनको छोड़ दीजिए. उत्सव कमेटी वाले नमस्ते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं भर्तासे त्वमेव केवलं भर्तासे त्वमेव सर्वं कल्पितं ब्रह्मासे
तं साक्षादात्माविनित्य तदं वच्मे सत्यं वद्मे अवत्मवाम् अवस्ताराः अवस्रोताराः अवधाताराः अवधाताराः రాణి మాధవరావు విశ్వ కమిటీ రాణి రాణి అన్న విశ్వ కమిటీ అవదక్షిణాబ్దాద అవధోర్ధోబ్దాద అవాధరాబ్దాద సర్వతో మాం బాహి బాహి సమందాద తం వాంగ్మస్తోమయః నేత్రాతనం కృత్వా కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః దామోదరాయ నమః పురుషోత్తమాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి. అయితే బడా గణేష్ ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకోవటం జరుగుతుంది. గత ఏడాది మనం చూస్తే మహాగణపతిని దర్శించుకున్న వారిలో 35 లక్షల మంది భక్తులున్నారు. అయితే ఈసారి ఆ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలాన్ని వానని సైతం లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుండో బడా గణేశుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి రావటం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కూడా అదే విధంగా సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లని ఉత్సవ కమిటీ కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసింది. 70 అడుగుల ఎత్తులో మహాగణపతి దర్శనమిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోవటమే కాకుండా తొలి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం స్క్రీన్ లో చూడొచ్చు. దీపాదాస్ మున్షి కూడా అక్కడికి చేరుకోవటమే కాకుండా పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో మహాగణపతిని తీర్చిదిద్దడం జరిగింది. అయితే గత ఏడాది చూస్తే దశమహా విద్యా గణపతిగా ఆ గణనాథుడు దర్శనమిచ్చారు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఉపదారిక స్నానం సందర్పయామి ఓం భద్రంగదేవాः పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రదండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కంధపూర్వజాయ నమః సమర్పయామి. ఓం దత్సంజారావృణేమహే రాధుం యజ్ఞాయ రాధుం యజ్ఞమనే స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యః ఓర్గంధయాదవేశయా సన్నాస్తద్భుమనే సుందరస్వరే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షావృజః సహస్రాజ్ఞం సహస్రవాద అవాపం దుస్తతో వృద్ధ్వా అద్యదష్టం దశాంగలం వృషేవేదకం సర్వమాః యద్భాతం దత్తవయాః. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
ఆవిస్కెల నారికేళగది మహానైవేద్యం సమర్పయామి मध्ये मध्ये दुगपानीयं समर्पयामि पूर्वाभवसं दर्पयामि उत्तराभवसं दर्पयामि ताम्बूलं भोगीफलस्य कर्पूरैर्नागवल्ली तलेर्दः तदोनयं ताम्बूलं प्रविष्टान् ताम्बूलं महाधिपतये नमः कर्पूरमङ्गल नीराजनं दर्शयामि। बोलो गजानंद महाराज की बोलो गजानंद महाराज की आनंद कर्पूर ఇప్పుడు ముందుగా नीराजनं दर्शयामि मंगलंगणनाथाय मंगलम मंगलम विघ्नराजाय विघ्नहस्त्रेषु मंगलम महागणाधिपतये नमः आनंद कर्पूर मंगल नीराजनं दर्शयामि ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తారు వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయకీర్తం ప్రజాందదః భాగదేయైనైవై బ్రాహ్మణాదే యరత్నే బ్రాహ్మణ వై సర్వా దేవతాః శ్రీలంగే దేవదేవతా ప్రేణాదే సదమానం భవతి శతాయ ప్రదర్శతేంద్రియ ఆయుష్యేంద్రే ప్రతిష్టతే రాగద్వారే సర్వదామస్తు శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ పిలుస్తాం మిమ్మల్ని बोलो खैरताबाद गणेश महाराज की जय बोलो खैरताबाद गणेश महाराज की जय बोलो गजानंद महाराज की जय। ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా పోతే ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మడు కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. बोलो गजानंद महाराज की जय 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 महाराज की जय जय बोलो गणेश महाराज की जय दादा। ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాము. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బడా గణేశునికి తొలి పూజ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే బడా గణేశుని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ చేరుకోవడమే కాకుండా తొలి పూజా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి భక్తులందరినీ ఉద్దేశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడబోతున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 70 అడుగుల మేర గణేష్ ని ఏర్పాటు చేయటం జరిగింది. అంత ఎత్తులో దర్శనమిస్తున్నారు. అయితే గణేష్ ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో ప్రతి ఏటా చేరుకుంటారు. అయితే ఈసారి కూడా అదే విధంగా ఎక్కువ మంది భక్తులు చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఆలయ ఉత్సవ కమిటీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు ఏర్పాట్లు చేయటం జరిగింది. విగ్రహ తయారీ ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విగ్రహ తయారీలో 22 టన్నులకు పైగా ఐరన్ ని వినియోగించడం జరిగింది.
ఎస్, మనం మరోవైపు విజయవాడలో చూస్తున్నాము. సీఎం చంద్రబాబు గణేష పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు ఖైరతాబాద్ లో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన తెలంగాణ ప్రజల్ని ఉద్దేశిస్తూ గణేష్ పండుగ సందర్భంగా భక్తులందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఇటు మరోపక్క విజయవాడలో మనం చూస్తున్నాము. సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः సర్వశైతాని నామాని యత్పఠేత్ శృణుయాదపి వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. కర్పూరనాన్న సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యము వైరాజ్యం పరమేష్ఠిము రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర మహాదేవ హర. జై బోలో గణపతి మహారాజ్ కి. వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యత్పఠేత్ శృణుయాదపి. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ గణేశుని తొలి పూజా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. ఇటు ఇంకోవైపు చూస్తే విజయవాడలో సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గణనాథుని పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అయితే సీఎంలతో పాటు ఇటు సీఎం చంద్రబాబుతో మనకి కనిపిస్తున్నారు మంత్రులు అచ్చెన్నాయుడు, అంతేకాకుండా కొల్లు రవీంద్ర. ఇక్కడ మనం చూస్తే ఖైరతాబాద్ గణేశుని పూజా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ తో పాటు నేతలు కూడా పాల్గొంటున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భక్తులందరికీ, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గణేశునికి పూజా కార్యక్రమాల్ని విజయవాడలో నిర్వహిస్తున్నారు. విజయ సిద్ధిరస్తు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి ఈ సంవత్సరం 70వ సంవత్సరం, ఈ సంవత్సరం 70వ అడుగు వినాయకుడిని పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము, తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకుడి గురించి చర్చించుకుంటది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా, అదే విధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుడిని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు, కమిటీ సభ్యులందరికీ కూడా, మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉన్నత విద్యా పఠన యోగ్యత ప్రాప్తిరస్తు, మేధా సిద్ధిరస్తు, లోకా సమస్త సుఖినో భవంతు, పర్యాప్య అనంతరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వదేవతేనాప్నోతి సర్వం జయతి
దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. ఇక్కడ కూర్చుంటే ఒక్క నిమిషం ఆశీర్వదం చేసిస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.